అదానికి వంగి దండాలు పెట్టింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. వింత అవతారాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఖమ్మం రైతులకు బేడీలు వేసింది బీఆర్ఎస్ పాలకులు కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్తో మా రిపోర్టర్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. మరోపక్క ఆదాని ఇష్యూ బాగా హీట్ పెంచుతుంది. శీతాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మన దగ్గర ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. అసలు సీఎం స్థాయిలో ఉండి రాజ్భవన్ ముందర ధర్నా చేయటం ఏంటి అనేది ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈరోజు ధర్నా చేసేది సరే, మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే వారు వ్యవహరిస్తున్న తీరు కానీ, అదానికి నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్న తీరు కానీ, ఏదైతే బీజేపీ పాలిట రాష్ట్రంలో సరే ఏ కంపెనీ కన్నా మనం ప్రొసీజర్ ప్రకారంగా టెండర్స్ ఇస్తే ప్రొసీజర్ ప్రకారంగా ఇస్తే ఇబ్బంది లేదు. కానీ ప్రొసీజర్ని అతిక్రమించి ఏదైతే కట్టబెట్టాలని చెప్పి పోర్టులు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా అదానికి కట్టబెట్టి దానిపైన ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీని వెయ్యాలని చెప్పని పదే ఈరోజు లేవనెత్తున్న అంశం కాదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇండియా అలయన్స్లో ఆల్ ద పార్టీస్ అందరూ కలిసి జేపీసీని కాన్స్టిట్యూట్ చేయాలి, జేపీసీ కమిటీ వేయాలని చెప్పినా కూడా దాన్ని స్పందించకపోవడం వలన ఏదైతే అదానికి ఏదైతే భారతదేశ సంపదని కట్టబెడుతున్నారో దాంట్లో తెలంగాణకు సంబంధించిన రావాల్సిన వాటా కూడా ఉంది. సో దానిపైన నిరసన తెలియజేయాల్సిన ఒక బాధ్యత అధికారంలో మనం ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలంటే ఆ నిధులు మనకి ఏదైతే మనకి ఇవ్వకుండా అదానికి కట్టబెడుతున్నారని చెప్పి బాధ్యత గల స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారి పైన ఆ బాధ్యత ఉంటుంది. అసొంటి ఒక ప్రొటెస్ట్కి అసొంటి ఒక కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా నిజంగా తెలంగాణ రాష్ట్రం కోసం కానీ లేదా అదానికి ఏదైతే బీజేపీ పార్టీ నిజంగా పదే బీజేపీ మాకు కొట్లాటుందని వాళ్ళు చెప్తున్నారు కదా, నిజంగా బీజేపీ పార్టీకి వాళ్ళకి కొట్లాటుంటే అసలు జేపీసీ పైన వారి వైఖరి ఏంది, అసలు ఈ అంశం పైన వారి యొక్క వైఖరి ఏంది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి తప్ప. ఇప్పుడు రాజ్యసభలు అయితే ఉన్నాయి కదా, వాళ్ళ స్టాండ్ అయితే చెప్పాలి కదా. ఈరోజు యాజ్ ఎ పార్టీగా వారికి ఒక ఐడెంటిటీ ఉంది. ఇంకోటి ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు, చేయనీయట్లేరు. వాళ్ళ ఢిల్లీలో మీరు రాహుల్ గాంధీ టీ షర్ట్లు వేసుకుంటేనేమో అలో చేయాలంటున్నారు, వాళ్ళు కూడా సేమ్ టీ షర్ట్లు వేసుకుంటున్నారు, కానీ మీరు అలో చేయట్లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, అదానీతోటి గతంలో దోస్తీ ఎవరికి ఉండే, అదానీ ఫ్లైట్లలో ఎవరు తిరిగిర్రు, అదానీతోటి ఎవరు వంగి దండాలు పెట్టారు, ఇతర దేశాలు అదానీని ఎవరు అలుంకునరో చాలా స్పష్టంగా అందరూ చూసారు. గతంలో రేవంత్ రెడ్డి గారిని అదానీ కలిస్తే రేవంత్ రెడ్డి గారు అదానీ కలిసినట్టు అఫీషియల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఫోటోగ్రాఫ్. కానీ కేటీఆర్ గారితో ఫోటోగ్రాఫ్స్ ఏవైతే బయటకు వచ్చినాయో వారి పర్సనల్ హ్యాండిల్స్లో లేదా వారికి ఉన్న మిత్రత్వంలో లేదా ఇంకెవరో దాన్ని సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తే బయటకు వచ్చిన ఫోటోగ్రాఫ్స్ అవన్నిటిపైన ఎవరికి దోస్తీ ఉందో యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ ఈరోజు జరుగుతున్న ఇష్యూ పైన బీఆర్ఎస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ అని చెప్పి వారే పదే చెప్పుకుంటారు. మేము దాన్ని భారతీయ రిస్తదార్ సమితి అని అంటాము, వారు దాన్ని ఏ రకంగా భావిస్తారు. ఆ బీఆర్ఎస్ పార్టీ మీద ఒక నేషనల్ పార్టీ అని భావించినప్పుడు యాజ్ అ నేషనల్ పార్టీగా ఈ ఇష్యూ పైన మీ స్టాండ్ ఏంది, అదానిపైన మీ స్టాండ్ ఏంది అనే ఒక వైఖరి మీరు చెప్పకుండా అదానికి రేవంత్ రెడ్డి గారికి దోస్తీ ఉందని చెప్పని లేనిది ఉన్నట్టుగా చిత్రించడము, ఆ రకంగా చూపించడము ఈ యొక్క కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ కల్వకుంట్ల కవిత గారికి ఇది ఒక అలవాటు లెక్క మారిపోయింది. తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు ఎవరెవరు దోస్తులు, ఎవరికి ఏ పరిస్థితి ఉందో. సమస్యతోటి రోజుకు ఒక రకమైన డ్రెస్ వేసుకొని వస్తున్నారు అసెంబ్లీలో, అంటే గట్టి వాదనలు వినిపిస్తుంది. ఎట్లా చూస్తున్నారు? అవతారాలు వేసుకొని వచ్చి డ్రెస్ వేసుకొని వచ్చినంత మటుకు వారి సమస్యలు తెలిసిన వ్యక్తులు కాదు వీళ్ళు. నిజంగా వీళ్ళకి వాళ్ళ పైన చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని చిత్తశుద్ధి ఉంటే ఆ భావం వాళ్ళలో ఉండాలి. నిజంగా మీరు ఎవరి కోసమైనా వారి యొక్క సమస్య పైన మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఆటో కార్మికుల పైన నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందని చెప్పి మీరు మాట్లాడి మీరు భావిస్తే లాస్ట్ 10 yearsలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఆటో సోదరుల కోసము, మా ఆటో డ్రైవర్స్ కోసం ఏం చేసిరో చెప్పాలి. అవన్నీ చెప్పకుంటే ఈరోజు ఒక్కొక్కరు ఒక వేషధారణ వేసి మాకు ప్రేమ ఉంది అని చెప్పి మాట్లాడితే నిజంగా వాళ్ళ పరిస్థితులు, వారికి ఉన్న సమస్యలు వాస్తవానికి వీరు తెలిసి ఉంటే గత 10 సంవత్సరాలు వీళ్ళు ఎందుకు పరిష్కరించలేకపోతే దానిపైన సమాధానం. రైతుల పైన ఒకరిద్దరు అధికారులు అతి ఉత్సాహంతో వాళ్ళు కేసులు పెడితే దాన్ని ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి వస్తే సంబంధించిన అధికారి పైన చర్యలు తీసుకోరు. ఖమ్మంలో మిర్చి రైతుల చేతులకు సంఖ్యలు వేసిన ఏ అధికారుల పైన చర్యలు తీసుకోరు. నేరేళ్లలో ఏదైతే సిరిసిల్ల నేరేళ్ల ఘటన జరిగినప్పుడు అక్కడ ఏం చర్యలు తీసుకోరు. వాటిపైన సమాధానం చెప్పే బుద్ధి లేదు వీళ్ళకి. ఇవాళ చేది పడుతుంది మాట్లాడే అర్హత వీళ్ళకు ఉందా అసలు? రైట్ అంటే ఇది ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారి అభిప్రాయం. అయితే బీఆర్ఎస్ నేతలు కావాలని రకరకాల సమస్యలు పట్టుకొని చేస్తున్నారు. గతంలో వాళ్ళు చేసినప్పుడు ఒక తీరుగా ఇప్పుడు ఒక తీరుగా రెస్పాండ్ అవుతున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రవిచంద్ర న్యూస్, హైదరాబాద్.